శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పల్లవారుణపాణిపంకజసంగివేణురవాకులం పుల్లపాటలపాటలీ పరివాదిపాదసరోరుహం ఉల్లసన్మధురాధరద్యుతి మంజరీ సరసాననం పల్లవీ కుచకుంభ కుంకుమ పంకిలం ప్రభుమాశ్రయే. మధుతరస్మితామృత విముగ్ధముకాంబురుహం మధుసికపించలాంఛితమనోజ్ఞకచ ప్రచయం విషయవిషమిషద్రసనగృద్నుని చేతసి మే విపులవిలోచనం కిమపి ధామ చకాస్తి చిరం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్మహాభారతం ఆదిపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అయితే సమీకుడు అనే మహర్షి, అయితే పరీక్షిత్ మహారాజు వేట కోసం వెళ్ళినప్పుడు అక్కడ దప్పిక అయినప్పుడు ఆ మౌనవ్రతంలో ధ్యానం చేస్తున్నటువంటి సమీక మహర్షిని అడిగినప్పుడు ఆయన బదులు ఇవ్వకపోవడం వల్ల, అంటే అప్పటికే ఆయన అలసి ఉన్నాడు, ఈయనేమో మౌనవ్రతంలో ఉన్నాడు, అందుకని సమాధానం చెప్పలేదు. కాబట్టి నేను మహారాజుని, నేను వచ్చేటప్పటికి ఈయన కనీసం గౌరవం లేదు, కనీసం మాట్లాడినప్పుడు కూడా చెప్పలేదు. అందువల్ల ఆయన కోపపడ్డాడు. కోపపడి దగ్గరలో ఉన్నటువంటి చచ్చిన పాముని తన యొక్క ధనస్సు వింటితో ఆ మొనతోటి తీసి ఆయన మెడలో వేయడం జరిగింది. ఆ మెడలో వేసినా కూడా ఆయన ఏమాత్రం ప్రతిస్పందన పడలేదు. ఆయన ఉపేక్షించాడు. మౌనులందరూ అట్లాగే ఉంటారు. ఆయన మహారాజు, ఈయనేమో మౌనవ్రతంలో ఉన్నాడు, అందుకని జవాబు చెప్పకపోవడానికి కారణం అది. ఆయన్ని అవమానించినట్టు అనుకుని ఆ రాజు, ఆ పరీక్షితుడు ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ సమీక మహాముని యొక్క కుమారుడు శృంగి ఆయన రావడం జరిగింది. ఇవన్నీ మనం నిన్నటి రోజున తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ సమీకుడు ఆ పుత్రుని కొద్దిగా కోపం పడ్డాడు. ఎందుకంటే మహారాజును ఆ విధంగా నువ్వు చేయటం ఏం బాగోలేదయ్యా, ఆయన చేశాడు, దాంట్లో నాది కూడా ఉంది కదా, నేను కూడా సమాధానం చెప్పలేకపోయాను కదా, ఏదైనా నువ్వు చిన్నతనంగా చేసావు పని అంతాను అంటే చెప్తున్నారు ఇక్కడ. కస్యాదిదం తయా బాల్యాత్ సహసా దుక్షుతం కృతం నహర్హతి నృపహత శాపం అస్మత్తపుత్ర సర్వదా అని. అంటే నీవు చిన్నతనంతో మూర్ఖంగా శాపాన్ని ఇచ్చి సాహసంతో పాపాన్ని చేసావయ్యా కుమార. రాజుకు ఇలా నా నుండి శాపం కలగడం ఏ విధంగానూ కూడా నాకైతే ఇష్టం లేదు, అది తగదు కూడా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పినప్పుడు కుమారుడు కూడా, అంటే శృంగి కూడా అన్నాడు ఏమని, యజ్జేతత్ సాహసం తాత యది నా తా దుష్కృతం కృతం ప్రియం నాస్య ప్రియం వాతే సుప్తాన రుషా భవేత్ అని. అంటే నాన్నగారు, ఇది నేను చేసిన సాహసమే కావచ్చు, పాపకర్మమే కావచ్చు, ఇది మీకు ప్రియం కాకపోవచ్చు కూడా, కానీ నేను చెప్పిన మాట ఎన్నటికీ అబద్ధం కాదు అని నేను మీకు యథార్థం చెప్తున్నాను. నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు, నేను పరిహాసానికి కూడా అబద్ధం చెప్పను. ఇక ఇటువంటి కష్టంలో శాపం విషయంలో ఎందుకు అబద్ధం ఆడాలి అని ఆయన చెప్పడం. అప్పుడు సమీకుడు ఆ కుమారుడితో, కుమార, నీ యొక్క స్వభావం నాకు తెలుసయ్యా, నీవు సత్యవాదివి, అయితే ఇంతవరకు నువ్వు ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పి ఉండలేదు కూడా, అయితే ఉండొచ్చు, కాబట్టి నీవు ఇచ్చిన శాపం కూడా అబద్ధం కాదు. సరే,
పితా పుత్రో వయస్థోభి పతతం వాచ్యేవతు యదా స్యాత్ నూన నృపం ముక్తి ప్రాప్యాచ్యుత్తమహద్యస అని. అంటే తండ్రి తన కుమారుని వయస్థితిని తెలుసుకున్నప్పటికీ అతనికి సత్కర్మలను గురించి తప్పక ఉపదేశం చేయాలి. అప్పుడే కుమారుడు గుణవంతుడు అవుతాడు, గొప్ప కీర్తిని కూడా పొందుతాడు అని. నువ్వు ఇంకా చిన్నవాడివే సుమా, కాబట్టి నీకు తప్పక నేను ఉపదేశం చేయాలి అని. బాలత్వము ఉంది నీలో, మూఢత్వం కూడా ఉంది, పైగా నీలో ఒక సాహసం ఉంది. అందుచే నీకు కొంత హితబోధ చేయాలని నేను అనుకుంటున్నానయ్యా అని ఈ విధంగా ఆ పుత్రునికి, ఆ శృంగికి వాళ్ళ నాన్నగారైనటువంటి సమీకుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. క్రోధో హి ధర్మం హరతి యతీనాం దుఃఖ సంచితం తదో ధర్మ విహీనానాం గతిరిష్ట న విద్యతే అని. అంటే క్రోధమే ధర్మాన్ని హరిస్తుందయా, అది యతీశ్వరులకు కూడా దుఃఖం కలిగిస్తుందయా, అందుచేత ధర్మరహితులకు అభీష్టం నెరవేరదు అని. అంటే క్షమించే యతీశ్వరులకు సమమే సిద్ధినిస్తుంది. ఈ లోకం క్షమాగుణం కలవారిది. ఈ లోకమే కాదు, పరలోకంలో కూడా క్షమాగుణం కలవారికి పరలోకం కూడా లభిస్తుంది. అందుకని కాబట్టి నీవు ఎప్పుడూ ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ క్షమాశీలుడుగా ఉండు. ఓర్పు గలవాడు బ్రహ్మ సాహిత్యవంకం లోకాలు క్రమముక్తి పొందగలుగుతాడు. బ్రహ్మలోకం పొందాలంటే ఓర్పు ఉండాలి. నా మనస్సు ప్రశాంతంగా చేయదగిన ఇది అని అనిపిస్తోంది. ఓ కుమార, రాజు దగ్గరికి వెళ్ళు, లేదా ఎవరైనా పంపు. రాజా, నిన్ను నా తెలివి తక్కువ కొడుకు చెప్పించాడు కదా, నీవు నన్ను అవమానించాలని కోపించి నన్ను అవమానించావనుకుని నా పుత్రుడు నిన్ను క్షమించడం జరిగింది. ఏవమాదిశ్య శిష్యం సప్రేషయామాస సువ్రతః పరీక్షతే ప్రవృతయే నృపతయే దయాపన్నో మహాతపాః సందిశ్య కుశల ప్రశ్నం కార్యవృత్తాంతమేవ చ శిష్యం గౌరముఖం నామ శీలవంతం సమాహితం అని శివుడు ఇలా చెప్తున్నాడు ఆ శౌనక మహర్షికి. అంటే తన శిష్యుడు గౌరవముఖుడనే వాణిని రాజు దగ్గరికి పంపడం జరిగింది. ఎవరు? ఆ సమీకుడు అనేవాడు తండ్రి గారు పంపుతూ అతనితో మొదటగా ఏం చెప్పాడంటే, ఆ రాజుని కృష్ణ ప్రశ్నలు అడుగు, తర్వాత శాపానికి కారణాన్ని చెప్పు, ఆ తర్వాత కుమారుడిచ్చిన శాపాన్ని తెలియజేయి, తరువాత తక్షకుని నుండి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచించుకోమని చెప్పు అని ఉపదేశించి రాజు దగ్గరికి పంపించాడు. అంటే పరీక్షణ్ మహారాజు దగ్గరికి ఆ గౌరముఖుడు అనే శిష్యుణ్ణి పంపడం జరిగింది. సోభిగమ్య తతః శీఘ్రం నరేంద్రం కురువర్ధనం వివేశభవనం రాజ్ఞం పూర్వం దాహైస్తైర్నివేదితః అని. ఆ గౌరముఖుడు అక్కడి నుండి బయలుదేరి కురువంశధారకుడైనటువంటి ఆ పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి ద్వారపాలకుడి ద్వారా తన రాకను తెలిపి రాజానుమతితోటి భవనంలో ప్రవేశించడం, అట్లాగే మహారాజు గౌరముఖుని సగౌరవంగా సత్కరించడం, అలాగే మంత్రుల సన్నిధానంలో గౌరముఖుడు శ్రమ లేకుండా పరీక్షిత్తు సమీక మహర్షికి చెప్పినటువంటి సందేశాన్ని అంతటినీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ గౌరముఖుడు ఇలా చెప్తున్నాడు, రాజేంద్ర, తమ రాజ్యంలో సమీకుడనే పరమధర్మాత్ముడైనటువంటి మహర్షి ఉన్నారు. ఆ మహాతపస్వి సంపన్నుడైనటువంటి ఆయన మనోనిగ్రహం కలవాడు, పరమ శాంతి చిత్తుడు. మహారాజా, మౌనవ్రతాన్ని ఆచరిస్తూ తపస్సు చేసుకుంటున్న ఆ మహర్షి కంటాన మీరు ఆ వింటి కొనతో ఒక చచ్చిన పాముని, మృత సర్పాన్ని పడవేశారు కదా. అయినా ఆ మనిషి శాంతస్వరూపుడు కాబట్టి, క్షమాశీలుడు కాబట్టి ఆ తిరస్కారాన్ని సహించడం జరిగింది, మిమ్మల్ని క్షమించాడు. కానీ ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో శృంగి, ఆయన మాత్రం ఈ అవమానాన్ని భరించలేకుండా తేయో సప్తోసి రాజేంద్ర పితురజ్ఞాత మధ్యవై తక్షక సప్తరాత్రేణ మృత్యుసప్త భవిష్యతి అని. భవిష్యతి అని. అంటే ఆ కారణంగా ఋషికుమారుడు తన తండ్రికి తెలియకుండా మీరు
ఆ, నేటి నుండి 7 రోజుల్లోగా తక్షకుడు అనేటటువంటి ఆ సర్పరాజు ఆయన చేతిలో మరణం సంభవిస్తుంది అని శాపం ఇవ్వడం జరిగిందయ్యా. తత్ర రక్షాం కురుష్వేతి పునర్ధా బ్రవీత్ తరు యథా న శక్యం కర్తుం కేవచిదభ్యుత అని. అంటే ఈ పరిస్థితిలో నీవు తక్షకుని బారిను రక్షించుకోవాల్సిందిగా మా సమీక మహర్షి పదే పదే కోరుతున్నాడయ్యా. ఈ శాపాన్ని మరలించడానికి ఏ విధంగానూ సాధ్యం కాదు అని మీతో చెప్పమన్నాడు. అనేటప్పటికీ కోపావేశుడైనటువంటి తన కుమారుని మహర్షి శాంతపరచలేకపోయాడు. మహారాజా, ఆ కారణం వల్ల సమీక మహర్షి మీ మేలు కోరి నన్ను ఇక్కడికి పంపించి ఈ విషయాన్ని మీకు తెలియపరచమని చెప్పాడు అని చెప్పాడు. అయితే ఆ భయంకరమైనటువంటి శాప విషయాన్ని విన్న ఆ పరీక్షిత్ మహారాజు తాను ఆ మహామునిందుడికై చేసిన అపరాధాన్ని తలుచుకుని చాలా బాధపడ్డాడు. ఆ సమీక మహర్షి తన వేట సమయంలో మౌనవ్రతాన్ని అవలంబించాడని తెలుసుకుని దుఃఖంతో మనస్తాపం చెందాడు. మనిషి యొక్క దయాళుత్వానికి శాపానికి తగినటువంటి ప్రతిక్రియ చెప్పి పంపినందుకు తాను పశ్చాత్తాపాన్ని చెంది మునికి చేసిన అపరాధాన్ని తలుచుకుంటూ చాలా పరితపించడం జరిగింది పరీక్ష మహారాజు. అయితే అనంతరం మహారాజు గౌరముఖుని ఆశ్రమానికి పంపిస్తూ భగవంతుడైనటువంటి సమీక మునీంద్రులకు మా యందు దయ చూపించవలనని అనుగ్రహించవలనని ప్రార్థిస్తున్నానని చెప్పి ప్రతి సందేశించి పంపించడం జరిగింది. అయితే గౌరముఖుడు మరలిపోయిన తరువాత పరీక్షిత్తు దుఃఖ పరవశుడై తన మంత్రులతో సమావేశం జరపడం, ఆ మంత్రితత్వం తెలిసిన మహారాజు తన మంత్రులతో ఆలోచించి సలహా పొందిన తరువాత సురక్షితమైనటువంటి ఒంటి స్తంభం మేడను నిర్మించడం జరిగింది. భవనం దగ్గర రాజుని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఔషధాలను, వైద్యులను, మంత్రసిద్ధులైనటువంటి బ్రాహ్మణులను అందరినీ నియమించడం జరిగింది. ధర్మయుడైనటువంటి మహారాజు మంత్రులతో సంపూర్ణంగా రక్షింపబడుతూ అక్కడనే ఉండి రాజకార్యాలన్నీ నిర్వహించేటట్లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేడలో ఉన్న మహారాజుని ఎప్పుడు ఎవరు కలుసుకోవాలన్నా కూడా వీలు లేకుండా ఆజ్ఞాపనం జరిగింది. గాలి కూడా ప్రవహించడానికి గాలి కూడా ప్రవేశించడానికి అవకాశం లేనట్లుగా నిర్మించడం జరిగింది. శాప ప్రకారం 7వ రోజున మంత్రశాస్త్రాన్ని తెలిసినటువంటి కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరీక్షిత్తుకు వైద్యం చేయడానికి కూడా రావడం జరిగింది. అయితే రాజోత్తముడైనటువంటి పరీక్షిత్తును నాగరాజు అయినటువంటి తక్షకుడు నేడు యమలోకానికి పంపిస్తాడట అని కాశ్యపుడు అది విని వచ్చాడు. తక్షకుడు రాజును కరిచినట్లయితే నేను అతని విషయాన్ని హరింపజేసి జీవించేలా చేస్తాను. అప్పుడు నాకు ధనలాభం కలుగుతుంది, ధర్మాన్ని కూడా నెరవేర్చిన వాడిని అవుతాను అని కశ్యపుడు అనుకుని రాజుగారి దగ్గరికి రావడం జరిగింది. అయితే నాగేంద్రుడైన ఆ తక్షకుడు ఆ శాపవచనాలకు ప్రేరితులై బయలుదేరి వస్తూ మార్గమధ్యంలో కాశ్యపుని చూడడం జరిగింది. తక్షకుడు వృద్ధ బ్రాహ్మణుని వేషాన్ని వేసుకుని ధరించి కాశ్యపుని ఈ విధంగా అడగడం జరిగింది. అయ్యా, మీరు అతి త్వరితంగా ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అని ఆ మారువేషంలో ఉన్న తక్షకుడు ఎవరైతే కాశ్యప ప్రజాపతి కొడుకు ఎవరైతే ఉన్నారో కాశ్యపుని అడిగేటప్పటికి ఈయన చెప్పాడు. నృపం కురుకులోత్సన్పన్నం పరీక్షితమరిందమం తక్షకః పన్నగ శ్రేష్ఠ తేజస్యాద్య ప్రదక్ష్యతి అని. అంటే కాశ్యపుడు ఇలా చెప్తున్నాడు. కురు వంశంలో జన్మించినటువంటి శత్రు సంహారకుడైనటువంటి పరీక్షణ్ మహారాజును నేడు తక్షకుడు అనే సర్పరాజు తన విషాగ్నితో దగ్ధం చేయబోతున్నాడు. ఆ రాజు పాండవవంశ పరంపరను సురక్షితం చేస్తున్నాడు. అతడు అత్యంత పరాక్రమశాలి, బ్రాహ్మణోత్తమ. అటువంటి మహారాజును నాగేంద్రుడు కరిస్తే విషం బారి నుండి తప్పించడానికి నేను వేగంగా వెళ్ళవలసి వస్తోంది అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఆ తక్షకుడు కశ్యపునితో అంటున్నాడు, బ్రాహ్మణ, నేనే ఆ తక్షకుడిని. ఇవాళ ఆ పరీక్షితును భస్మం చేయడానికి వెళ్తున్నాను. నేను కాటివేసిన దానికి చికిత్స చేయలేరు మీరు అని అనడం జరిగింది. అంటే అప్పుడు తక్షకుడు ఇలా అంటాడు,
కశ్యపుడు ఇలా అంటున్నాడు, అహం తం నృపతిం గత్వా త్వయా అష్టమజ్వరమపజ్వరం కరిష్యామీతి మే బుద్ధి విద్యాబల సమన్విత. అంటే నీవు రాజును కరిస్తే నేను అతని శరీరంలోని విషాన్ని హరిస్తా, అతనిని జీవింపజేస్తా. అటువంటి గొప్ప విద్య నా దగ్గర ఉందయ్యా, ఇది నా నిశ్చయం అని చెప్పడం జరిగింది. ఈ విధంగా తక్షకుడు, ఆ కశ్యపుడు వారి యొక్క సంవాదం జరుగుతున్నది. అయితే ఏ విధంగా మళ్ళా ఈయన రక్షింపబడ్డా లేదా వీళ్ళిద్దరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అన్నది మనం తరువాతి అధ్యాయంలో తెలుసుకోవడానికి, అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురు.